కాదు ఇక నిందా టౌన్ రావడానికి మళ్ళీ నిందలే కాదు నిజంగా పట్టణ ప్రాంతాల్లో మీకు తన దొరకాలి కష్టం అయిపోయింది. ఇక్కడ మనకు కరువు మంత్రులకి కాడ ఉంది. మరి అక్కడ ఇప్పుడు ఏమైంది, మనం గత ప్రభుత్వం 30 సెంటు ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదని ఇప్పుడు వారు నుంచి మాట అక్కడ వాళ్ళు ఏమంటారు, మాకు ప్రభుత్వం కొత్త వచ్చిన ప్రభుత్వం 2 సెంటు ఇస్తుంది కాబట్టి మాకు సెంటు వద్దంటారు. అది సగంలో కట్టారు, సగం వదిలేశారు. దాని పరిస్థితి అర్థం కాదు. ఏం చేయడంలో ఎందుకు మాట్లాడాలి దాని గురించి. లబ్ధిదారు ఏమంటారు, మాకు 2 సెంటు కావాలంటున్నారు. గత ప్రభుత్వం సెట్ ఇచ్చింది, ఆ సెట్ ఇస్తాను మాకు 2 సార్లు ఇవ్వండి అంటారు. దాన్ని మళ్ళీ డిజైన్ మార్చాలి, మళ్ళీ దాన్ని మన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాలి, మళ్ళీ కలెక్టర్ తీసుకోవాలి, మళ్ళీ ప్రభుత్వాన్ని వ్యవహారం చేయాలి. అది ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు అంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం ఒక 60 వస్తాయి బాబు కాబట్టి దానికి సర్చ్ జరిగి మనం ఆల్రెడీ ఏర్పడించాం. దానికి సంబంధించిన భూమి 20 ఎకరాలు సగం భూమి పోయింది. మళ్ళీ అది కోర్టులో ఉంది. మళ్ళీ దాని పరిస్థితి ఏమవుతుంది తెలియదు కాబట్టి నేను మార్కెట్ యార్డ్ ఫ్రీ ఉంది. మార్కెట్ యార్డ్ కూడా మనం తీసుకొచ్చాను. బాగుంటుంది మార్కెట్ యార్డ్ కూడా 6 కూరగాయల మార్కెట్ యార్డ్ బాబు యూనివర్సిటీ ఎక్స్టెండ్ చేయడంలో ఏం చేశారు, ఇమీడియట్గా మార్కెట్ షిఫ్ట్ చేసి అక్కడికి వచ్చే బాగుంటుంది ఆలోచన చేశారు. వాళ్ళు ఎవరు పోమండి పోకపోతే ఇంకా మార్కెట్ యార్డ్ పాత మార్కెట్ యార్డ్ అది కంజెస్టెడ్ అయిపోయింది, దారిని దానికి పోలికి కష్టం అయిపోయింది, ఫ్లైఓవర్ వచ్చిందని తీసుకొచ్చి మళ్ళీ ఆడబెట్టింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ 2-3 ఉంటుందని నేను అనుకుంటాను. నా అభిప్రాయం, మీ అభిప్రాయం కూడా అడిగాను. మళ్ళీ మీరు ఎక్కడ సర్వీసారు నాకు ఐడియా లేదు. నా అభిప్రాయం అంటే కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ పెట్టాలని, కలెక్టర్ ఆఫీస్ కాడ పెట్టాలని మీరు ఆలోచించుకుంటే ఆడపోతే ఆ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలం దాన్ని ఎదురుకుంటాయి. అది దూరం పెంచింది కదా, ఉండదు కదా. మార్కెట్ యార్డ్ మార్చాలి మై ఒపీనియన్. దూరం అయిపోతుంది కదా, మళ్ళీ మనం రైతులతో గొడవ అవుతాయి. రైతులకు సమాధానం చెప్పాలి కదా, కోర్టులో ఉంది మీరు ఎట్లా పెడతారని ఇప్పటికే వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మాట్లాడారు, చాలా భక్తులు కూడా మాట్లాడారు, దాంట్లో గొడవలు చేశారు, దాంట్లో సమాధానం చేశారు. ఇప్పుడు జనతాల నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని మంత్రి గారికి సౌనీయంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది అదే ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. వారికి గతంలో పాదయాత్ర సమయంలో మేము లోకేష్ అన్న గారికి కూడా విన్నవించడం జరిగింది. వినతి పత్రం ద్వారా టీడీ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నగారు ఆనందూరుగా హామీ ఇచ్చారు. ఈరోజు ఆ విషయాన్ని మేము మా పెద్దలకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని కావున మేము చెప్పిన ఈ సమస్యలపై మంత్రి గారు కూడా మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. నాయకులు కరువయ్యారు సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. కానీ అది కూడా లేదు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఇల్లు కట్టిస్తామని అన్నారు, అది కూడా లేదు. కనీసం మాకు నంద్యాలలో మీరు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్న హయాంలో అయినా మాకు జర్నలిస్టులకు అందరికీ మా యొక్క హక్కులు కలిగజేస్తే మాకు చాలా సంతోషం ఉంటుంది సార్. మీరు ఇదే మేము కోరిన ఇవన్నీ మాకు నెరవేరిస్తే మీరే మాకు దేవునితో సమానంగా భావించుకుంటాం సార్. దయచేసి ఇవన్నింటినీ మీరు ఒకసారి పరిశీలిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఇది నేషనల్ స్థాయిలో ఉంది. ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు కూడా చేసింది. ఈ జర్నలిస్టుల ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను జర్నలిస్టులు
ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకుల దృష్టికి తీసుకొని వస్తే వారి సమస్యలకు కూడా పోరాటం చేస్తారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చేస్తూ థ్యాంక్ యూ.